హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకా ఇప్పుడైతే మేము లాస్ట్ టైం నెల్లూరు నుంచి ముంబైకి అయితే స్టార్ట్ అవుతున్నాము. మింటి మింటి నా యాన్యువల్ డే రోజు బాగా డాన్స్ అయ్యి వీడియో తీసుకొని పెదమ్మకి పంపిస్తావా? ఈరోజు నీ డాన్స్ ఉంది మింటూ. నా యాన్యువల్ డే ఈరోజు చూడు. మింటూ, నువ్వు వీడియో తీసుకొని పెదమ్మకి పంపిస్తావా? సో ఇంకా అందరం రెడీ అయిపోయామన్నమాట. నేను, హాస్ని పాప, బిట్టు బాబు, మేము ముగ్గురుమి చెన్నైకి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఫ్లైట్ ముంబైకి. అండ్ మమ్మీ ఇంకా హరి, మింటూ వాళ్ళందరూ మింటూ యాన్యువల్ డే ఉందన్నమాట. సో అక్కడికి రెడీ అవుతున్నారు స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇంకా అందుకే మమ్మీ వాళ్ళు ఈసారి మాతో రావట్లేదు. ఇంకా నాన్నేమంటే డ్రైవర్ని మాట్లాడేశారనమాట. ఇంకా వాళ్ళే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారు చెన్నైలో. ఇలా చెన్నైకి వెళ్ళడం నెల్లూరు నుంచి, ఆ తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్ళడం, ముంబై నుంచి చెన్నైకి, మళ్ళీ నెల్లూరుకి ఇలా ట్రావెల్ చేయడం ఆల్మోస్ట్ 12 years నుంచి అయితే చేస్తున్నాము. సో 12 years నుంచి మనమైతే ముంబైలో ఉన్నాం కదా, అదొక తెలియని హ్యాపీనెస్, అదొక ఫీలింగ్ అనమాట. ఎంత బాగుంటుందో అలా ఆ వస్తూ వెళ్తూ ఉంటే. బట్ ఇంకా ఫైనల్గా ఈసారి వెళ్ళి అక్కడికి ముంబైలో మొత్తం అంతా షిఫ్ట్ చేయాలి అనేసరికి చాలా బాధగా అనిపిస్తుంది. ఫస్ట్ ఏమో అనుకున్నాను మారిపోతే బాగుండు దూరం కదా అని, బట్ వెళ్ళేటప్పుడు తెలుస్తుంది ఎంత బాధగా అనిపిస్తుందో. బాయ్ మింటూ, బాయ్ మింటూ. మింటూ పదమ్మకు బాయ్ చెప్పరా. ఒరే బాయ్ నందు. బాయ్ మింటూ. బాయ్ బాయ్ నందు. బాయ్ నందు. ఎక్కవ ఒక పైకి ఇప్పుడు. బాయ్ 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 అత్తయ్యదా. బాయ్ అత్తయ్య. మమ్మీ సరే బాయ్. బాయ్ చిక్కినమ్మా చెప్పు. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందరికీ బాగా చెప్పేసి మామూలుగానే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉండింది. అంటే ఇంకా లాస్ట్ టైం కదా మనం ఇలా జర్నీ చేయడం, ఇంకా మళ్ళీ ముంబైకి వెళ్ళను అనే ఒక థాటే నాకు చాలా బాధగా అనిపించేస్తూ ఉండింది. అండ్ దట్టు ఇంకా మమ్మీ వాళ్ళు కూడా లేరు కదా, సో కొంచెం బాధగా ఉండిందనమాట వచ్చేస్తూ ఉంటే. అంటారు కదా మనం ఒక మనిషి విలువ వాళ్ళు లేనప్పుడే తెలుసుకుంటాము అని చెప్పి. సో అలాగే ఒక ప్లేస్ గురించి, మనం ఉన్న ఊరు అక్కడ నుంచి వచ్చేస్తుంటే, దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటేనే అర్థమవుతుందేమో దాని వాల్యూ ఏంటి అనేది. నేనైతే ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాను. నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక పక్క హ్యాపీనెస్, ఎందుకు అంటే మా హస్బెండ్కి ఒక మంచిగా జాబ్లో సెటిల్ అయ్యే కెరియర్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి అది ఒక పక్క హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏంటి అంటే మన పిల్లలు పుట్టి పెరిగి ఇన్నేళ్ళు, ఒక 12 ఏళ్ళు అక్కడే ఉండి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము. ఇంకా పాపం వాళ్ళ ఫ్రెండ్స్ని మళ్ళీ కలవరు. అలాంటిది ఊహించుకుంటేనే సాడ్నెస్ అనమాట, బాధ ఇంకొక సైడ్. సో అలా ఉందన్నమాట. నాకు 3 ఉన్నాయి. ప్రాన్స్ అసలు చెన్నైకి రీచ్ అయ్యే టైంకే మాకు ఆల్మోస్ట్ 2 o'clock అలా అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి ఆకలిగా ఉండింది, నాకు కూడా చాలా ఆకలిగా ఉండింది. ఇంకా ఒకటేసారి లంచ్ చేసేసి దాని తర్వాత షాపింగ్కి వెళ్ళాలి. మెయిన్గా మేము ముందుగా స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఇంకా మళ్ళీ చెన్నైకి ఎప్పుడు వెళ్తానో తెలియదు కదా, సో నేను కొన్ని లంచ్ బాక్సెస్ టైప్వి కొన్ని తీసుకోవాల్సింది ఉందన్నమాట శరవణ స్టోర్స్లో. నాకు అలాంటివి మళ్ళీ ఎక్కడ దొరకలేదు. సో అందుకే అక్కడే తీసుకుందాము, లాస్ట్ టైం తీసుకున్నాను కదా అని చెప్పేసి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. సో అందుకే కొంచెం ముందుగా వచ్చాము, ఒక 5 hours అయితే ముందుగా పెట్టుకున్నాను ఫ్లైట్కి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ శరవణ స్టోర్స్కి వెళ్ళి అక్కడ మనకు కావాల్సింది తీసుకోవాలి. హలో, వెల్కమ్ టు శరవణ స్టోర్స్. చెమట ఎలా ఉందంటే మామూలుగా లేదు. పోయినసారి పిల్లలకి ఏమంటారు లంచ్ బాక్స్ ఇక్కడ తీసుకున్నాం అనమాట, చాలా బాగున్నాయి క్వాలిటీ. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఎత్తుక్కొని దా రండి.
హోల్డ్ ఇట్, డోంట్ లీవ్ ఇట్, ఓకే? ప్రస్తుతానికి తీసుకున్నాం. పట్టుకోరా. చలో. మమ్మీ ఇప్పుడు తీసుకునే బాగున్నాయి. ఎందుకు చేస్తావు? ఏమో నాకు తెలియదు, మీకు ఇష్టం వచ్చింది తీసుకో అంటాడు ఫర్ షూర్. ఇంటికా? ఇంటికా? ఇక్కడ సామాన్లు ఎంత బాగుంటాయో, ప్రైజెస్ కూడా బాగుంటాయి. బట్ అంతకంటే ఎక్కువ ఉక్క చెమట అనమాట. ఫ్యాన్లు ఉండవు, ఏసీ ఉండదు, ఏది ఉండదు. మనకి అక్కడ ఒక బాక్స్లో పెట్టేసి మూతేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి రంగనాథన్ స్ట్రీట్లో ఉండే శరవణ స్టోర్స్. మొత్తం ఇలా స్టీల్ సామాన్లు, ఇంకా ఇంటికి కావాల్సిన ఐటమ్సే ఉంటాయి. క్లోతింగ్ అదంతా ఏం ఉండదు అనమాట. మనకి ఏదైనా కావాలి అనుకుంటే, మనం కొత్తగా కాపురం పెడుతున్నా, లేకపోతే ఎక్కడైనా ఎక్కువ సామాన్లు తీసుకోవాలనుకున్నా, రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదైతే. మిగతా శరవణ స్టోర్స్ ఏంటి అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటిలాగా ఉంటుంది. అప్పుడు కొంచెం తక్కువ ఐటమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇలాంటివి కొనడానికి చెన్నైలో. ఎవరైనా ఫ్యామిలీ పెట్టే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ట్రై చేయండి. ఇదేం ప్రమోషన్ కాదండి, నాకు చాలా రోజుల నుంచి తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటూ ఉంటాను అటు సైడ్ వెళ్ళినప్పుడు. సో ఇంకా ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. టైం అయితే మనకి చాలానే ఉండింది, ఒక 3 hours ముందే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి, ఫ్లైట్కి. దొరికిందే ప్లేట్ కేక్ అక్కడ కింద కొనుక్కుంటే మనీ ఇస్తారు. సో ఇంకా చెక్ ఇన్ అంతా అయిపోయిన తర్వాత లాంచ్కి వెళ్ళి కాసేపు అలా కూర్చొని ఫ్రెష్ అయ్యి ఆ కాఫీ తాగితే కానీ నాకు అసలు ఆ టైర్డ్నెస్ తగ్గలేదనమాట. ఆ ఎండకి, ఆ ఉక్కకి, ఆ షాపింగ్ అయ్యే లోపల పిల్లలు అయితే ఎంత టయర్డ్ అయిపోయారో అసలు. హాస్నికి అయితే కళ్ళు తిరిగేసాయి, అంత చెమట. ఈవెన్ ఫ్యాన్ కూడా ఉండదన్నమాట, అంత విసుగ్గా ఉంటుంది శరవణ స్టోర్స్లో షాపింగ్ అంటే. సో ఇంకా టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇంకా అలాగే కూర్చోన్నాను అనమాట. చాలా బోర్ కొడుతూ ఉండింది నాకైతే. ఒక పక్క నిద్ర, ఒక పక్క టయర్డ్గా ఉండింది. ఎలా ఉండిందో చెప్పలేను ఆ రోజు అయితే. అంటే రోజంతా మనం మార్నింగ్ బయలుదేరి ఇంకా ఈవినింగ్ ఫ్లైట్ అనమాట. ఇలా ఉంటే చాలా కష్టం అనిపిస్తుంది. త్వరగా ఫ్లైట్ కోసం వెళ్ళిపోతే అంత అనిపించదు అనమాట. బట్ ఇంకా మధ్యలో ఆగి అక్కడంతా నడిచి ఎండలో షాపింగ్ చేసి మళ్ళీ ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసి అలా అయ్యేసరికి చాలా చాలా టయర్డ్ అయిపోయింది. బట్ ఓకే, ఇంకా లాస్ట్ టైం కదా, మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కొన్ని దగ్గరలో అడ్జస్ట్ అయిపోవాలి. సో నా బ్రేస్లెట్ భలే ఉంది కదా, ఈ వాచ్తో పాటు భలే సెట్ అయింది, అదే మీకు చూపిస్తున్నాను. Oh my God.
ఫ్లైట్లో నుంచి ఇక్కడ చందమామ కనిపిస్తున్నాడు అనమాట. హాసిని పాప చాలాసేపు ట్రై చేసింది అది చూపించడానికి, బట్ ఆ యాంగిల్ ఏమో సరిగ్గా రావట్లేదు అనమాట. ఒకవేళ యాంగిల్ కుదిరితే అక్కడ జూమ్ అవ్వట్లేదు అండ్ దట్టు ఫోకస్ అవ్వట్లేదు. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down. అండ్ ఫస్ట్ టైం మేము నవీ ముంబైలో ల్యాండ్ అయ్యామన్నమాట. ఇప్పటివరకు నవీ ముంబై ఎయిర్పోర్ట్లో మేము ఫ్లైట్ ఎక్కలేదు అండ్ దిగలేదు. అంటే రీసెంట్గా మొత్తం ఇక్కడ నవీ ముంబైకి షిఫ్ట్ చేస్తున్నారనమాట. ముంబై నుంచి ఎయిర్పోర్ట్ అంతా కొన్ని ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నాయి ముంబై నుంచి, అండ్ మిగతావన్నీ కూడా నవీ ముంబై నుంచే వెళ్తున్నాయి వస్తున్నాయి. సో ఫస్ట్ టైం వెళ్ళాం. ఎంత బాగుందో ఎయిర్పోర్ట్, అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. జస్ట్ లైక్ మనం ఇండియాలో కాకుండా బయట అబ్రాడ్లో చాలా పెద్ద ఎయిర్పోర్ట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మామూలుగా ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ కూడా అలాగే ఉంటాయి, బట్ దీని నెక్స్ట్ లెవెల్ అనమాట నవీ ముంబై ఎయిర్పోర్ట్ అయితే. మీలో ఎవరైనా వెళ్ళుంటే కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది, కానీ మనం ముంబై నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాం. జస్ట్ మిస్. ఎస్కలేటర్ మీద నుంచి పడుతున్నాడు అబ్బాయి అతి పెద్దరా. ఏంది నా పెద్ద, నేను చెప్పా మమ్మీ కోసం వెయిట్ చేయండి. వావ్ ఎంతో బాగుంది ఎయిర్పోర్ట్. ఓ మై గాడ్ సూపర్గా ఉంది. ఏ నోరు మూసుకున్నారా వాళ్ళు, చూసావా ఎంత బాగుందో. మంది ఎంతో బెల్ట్ ఇదేనా 7ఆ? రైట్ రైట్ రా. ఎయిర్పోర్ట్లో కొన్ని ట్రాలీస్ ఏమంటే మనం దూరం నుంచి సడన్గా పట్టుకున్నప్పుడు షాక్ కొడుతూ ఉంటాయి అనమాట. మాకు అది చాలా చాలా ఎక్స్పీరియన్స్. ఎక్కువ ఎక్కడ అయింది అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయింది, అండ్ తర్వాత ఇక్కడ ఈ నవీ ముంబైలో అన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి కదా, అంటే అన్నీ కూడా నీట్గా కొత్త ట్రాలీస్, అండ్ వాటిని పట్టుకొని నడుస్తూ ఉంటే మనం మనిషిని పట్టుకున్నా కూడా షాక్ కొడుతున్నాయి అనమాట. ఒక షాక్ లాగా వస్తుంది కదా, సో మీకు అర్థమై ఉంటుంది నేను చెప్తాను, అలా ఉండింది అనమాట. అసలు కొన్నిసార్లు ఏమంటే పట్టుకోవాలంటేనే భయం వేసింది, అంత షాక్ కొడుతున్నాయి అవైతే. అండ్ చూసారా ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో, చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారనమాట మమ్మల్ని పిక్ చేసుకునేదానికి ఇక్కడ పార్కింగ్ లో. చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా తను అక్కడే ఉన్నారు ఒడిశాలో, అండ్ మేము ఇంక నెల్లూరుకి వచ్చేసాం కదా పెళ్లి కోసము. చాలా రోజులు అయిపోయినట్టుండింది అనమాట, చాలా మిస్ అయ్యా నేనైతే తను ఈసారి. సో ఇంకా ఫైనల్ గా లాస్ట్ టైం ముంబైలో మమ్మల్ని పిక్ చేసుకునేదానికి వచ్చారు. తను కూడా అంతే కదా, మేము ఎప్పుడు ముగ్గురుము నెల్లూరు నుంచి వచ్చినా కూడా ఇంకా మా హస్బెండే వచ్చి పిక్ చేసుకునే వాళ్ళు. సో ఈసారి అదే అనిపిస్తుంది, అన్ని లాస్ట్ టైం అలా అనుకుంటూ ఉంటే ఇంకా బాధగా అనిపిస్తుంది. Gotta be, you know you'll have a good time wherever you're with me. Let's take it. టైం అంటాడు ఫాస్ట్ గా పోతే రెండు ఒకటే అయిపోతాయి. పెట్రోల్ వేస్ట్ కదా. అమ్ముడు లగేజ్ అని వచ్చిందా? లేదు రాలేదు. ఒక బుజ్జి లగేజ్, ఒక క్యూటీ లగేజ్ ఉండాలి, వచ్చింది అది సౌండ్ లేదు అసలు. ఒక నాటి లగేజ్ వచ్చింది, నాటి లగేజ్ సౌండ్ లేదు. రెండు వచ్చినాయి. వెల్కమ్ టు ముంబై. హాయ్ హాయ్ గైస్. yes guys, అది చూడు ఎయిర్పోర్ట్ ఇంత దూరం ఉంది. వావ్ అసలు ఎలా ఉందో. ఈ రోడ్డు కూడా ఎక్స్ట్రా చేశారా ఎయిర్పోర్ట్ కోసం? అటల్ సేతు, శివుడి ముంబై, వాషి తాడే.
ఉందా కొంచెం ఎంటీ క్రీపీగా ఉంది. ఎందుకంత క్రీపీ ఎంటీగా ఉంది Kind of like some Serbian dancing ladies will pop up in the I dance with her. వెనకాల లైట్ పాపా నానా అయ్యా ఇద్దా ఇప్పుడు నన్ను ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఇట్లా వస్తానే ట్రాలీతో పింక్ ఫింగర్ ఇట్లా ఉంది ఇద్దో చూడు పింక్ ఫింగర్ ఇట్లా ఉంది చూడు ఇట్లా పట్టుకొని పింక్ ఫింగర్ ఇట్లా ఉంది దాని తర్వాత ఇంత క్లోజ్ గా ఉంది ఆ రాడ్ కి కింద ఉండేది ఆ ట్రాలీ కింద షాక్ కొట్టేది కొంచెం షాక్ కొంత పెద్దగా వచ్చేసింది షాక్ షాక్ కొట్టిందా నువ్వు ఎస్కలేటర్ మీద చేసిన సర్కస్ చెప్పవా ఎస్కలేటర్ మీద సర్కస్ చేసాడా అతి పెద్ద వీడు వెనకాల వస్తున్నావు లేదా చూసుకునేది వెళ్ళిపోయాడు జస్ట్ మిస్ ఎస్కలేటర్ మీద పడుతున్నాడు అతి పెద్ద చేయించారా నువ్వు వంక బాబు అది అలర్ట్ గా ఉన్నాడు ఆయన. అబ్బా అసలు ఆయన అక్కడ ఎస్కలేటర్ దగ్గర మేబీ నాకు కూడా జారింది మళ్ళీ కార్లు కొత్తగా ఉంది కదా కొత్త ఎస్కలేటర్ కదా కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం స్కిడ్ అవుతుంది అందుకని మేబీ అట్లా ఎక్కువ సార్లు అయినాయేమో అక్కడ స్టాఫ్ ఒక అతను రెడీగా ఉన్నాడు ఎవరైనా పడిపోతే లేపేదానికి లాగా అనిపించింది నాకు అంత అలర్ట్గా ఉన్నాడు అసలు బిట్టు జస్ట్ అలా స్లిప్ అయ్యాడు నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ నిలబడుకునేసరికి బిట్టు మళ్ళీ గమ్ముకైపోయాడు భలే అనిపించింది నాకు వావ్ హౌ రెస్పాన్సిబుల్ అని చిటికి 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 అమ్మా ఫాస్ట్ గా అంటే